Welcome, dear students, teachers, and friends, to another moral story of The Foolish Wolf. There was a large flock of sheep grazing on a lawn. A wolf stealthily stole a lamb. The lamb tried hard to get away, but it could not. As the wolf was about to kill the lamb, an idea struck in the lamb's mind. The lamb pleaded, "Oh wolf, I know that I am going to die now. Will you be kind enough to fulfill my last wish?" The wolf asked. "What is your last wish?" The lamb replied, "I am fond of music. Before I die, I wish to hear you play the flute." The wolf agreed and played the flute. When the wolf stopped, the lamb said, "Oh, what a beautiful music! Will you play a bit louder, please?" "You play far better than my shepherd." The wolf was pleased by the flattery and started to play louder. In the meantime, the shepherd and the dogs who were in search of the missing lamb heard the sound. They came running and caught hold of the wolf. The lamb happily trotted away to his flock. Moral of the story: if there is a will, there is a way. ఇప్పుడు మనం ఈ కథను తెలుగులో చెప్పుకుందాం. అక్కడ ఒక పచ్చిక బయల్లో గొర్రెల మంద మేస్తూ ఉంది. అక్కడికి తోడేలు ఒకటి వచ్చి దొంగతనంగా ఒక గొర్రె పిల్లను దొంగిలించింది. ఆ గొర్రె పిల్ల తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించింది, కానీ కుదరలేదు. ఆ తోడేలు గొర్రె పిల్లను చంపబోతూ ఉంటే అప్పుడు ఆ గొర్రె పిల్ల ఎలా అంది, "ఓ తోడేలు, నేను ఇప్పుడు చనిపోతానని నాకు తెలుసు. చనిపోయే ముందు నాకు ఒక కోరిక ఉంది. ఆ నా చివరి కోరికను తీర్చి దయ చూపిస్తావా?" అంది. దానికి తోడేలు, "ఏమిటి నీ చివరి కోరిక?" అని అడిగింది. అప్పుడు గొర్రెపిల్ల అలా అంది, "నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. నేను చనిపోయే ముందు నీవు ఆ ఫ్లూట్ను వాయిస్తే నేను వినాలనుకుంటున్నాను" అని అడిగింది. దానికి తోడేలు అంగీకరించి ఫ్లూటును వాయించింది. తోడేలు ఆపేసినప్పుడు గొర్రెపిల్ల, "ఓ, ఎంత అందంగా సంగీతాన్ని వాయించావు. దయచేసి కొంచెం పెద్దగా ఆ ఫ్లూటుని ప్లే చేస్తావా?" అని అడిగింది. "మీరు నా గొర్రెల కాపరి కంటే చాలా బాగా ప్లే చేస్తున్నావు" అని చెప్పింది. తోడేలు ముఖస్థితితో సంతోషించి ఇక బిగ్గరగా ఆ ఫ్లూటును వాయించడం మొదలుపెట్టింది. ఇంతలో తప్పిపోయిన గొర్రె పిల్ల కోసం వెతుక్కుంటున్నటువంటి గొర్రెల కాపరి మరియు కుక్కలు ఆ ఫ్లూటు శబ్దం విని పరుగు పరుగున వచ్చి ఆ తోడేలను పట్టుకున్నాయి. అప్పుడు గొర్రెపిల్ల సంతోషంగా తన మందలోకి వెళ్ళింది. నీతి: నీకు సంకల్పం ఉంటే మార్గం అదే దొరుకుతుంది.